ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసితిని అనెను. గమనించండి ప్రియులారా, పై విలాసము అనగా శిలువ మీద ఉన్నటువంటి వ్రాత. అది ఏమిటంటే యూదుల రాజుగా పుట్టినవాడు అని. అయితే వారు యేసును రాజుగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. అందుకే ప్రధాన యాజకులంటూ ఉన్నారు, నేను యూదుల రాజునని అతడు చెప్పాడని అలాగే వ్రాయుము గాని యూదుల రాజు ఆయనే అని వ్రాయవద్దని పిలాతుతో చెప్పగా, పిలాతు అంటూ ఉన్నాడు, నేను వ్రాసినదేమో వ్రాసితిని అని. అయితే ప్రియులారా, లేఖనములను మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పటి నుండో రాజుగా ఉన్నాడు. ఈ రాజును గురించి 7 విషయాలు మనము గమనిద్దాం. మొదటగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనములో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసితిని అంటూ ఉన్నాడు. అనగా యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకమునకు పుట్టక మునిపే ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన పుట్టిన తర్వాత కాదు రాజు, ఆయన పుట్టక మునిపే రాజుగా ఉన్నాడు. ఆయన ఈ లోకమునకు రాకమునిపే సింహాసనం ఉన్నది, ఆయనే రాజులకు రాజు. అలాగనే రెండవది, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని జ్ఞానులు చెప్పారు. యేసు జన్మతోనే రాజుగా ఉన్నాడు. జ్ఞానులు ఆయనను రాజు అని గ్రహించారు. ఆయన జన్మతోనే రాజు. ఆయన రాజభోగములతో రాజ కుటుంబములో జన్మించలేదు గాని సర్వ మానవాళిని ఏలుటకు రాజుగా ఆయన జన్మించెను. అలాగనే మూడవది, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనములో, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. అనగా యేసు జీవితంలో కూడా రాజుగా ఉన్నాడు. ఆయన పుట్టక మునిపే రాజు, ఆయన జన్మతోనే రాజు, ఆయన జీవిత కాలంలో కూడా రాజుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు గనుక ఆయనను రాజుగా చేయాలని బలవంతము చేశారు. అలాగనే 4వది, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనములో, యేసు మరణంలో కూడా రాజుగా ఉన్నాడు. ఆయనను సిలువ వేసిన తరువాత యేసు తలపైన ఆ విలాసమును పెట్టించారు. రాజుగాని సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన మరణించాడు. ఆయన రాజుగానే మనందరినీ పాపముల నుండి, నరకము నుండి కాపాడుట కొరకు ప్రాణము పెట్టిన రాజుగా ఉన్నాడు. 5వది, ఆయన పునరుత్థానంలో కూడా రాజు. అనగా ఈ రాజు ఎప్పటికీ రాజుగానే ఉన్నాడు. ఆయన మరణించిన వారిలో మొట్టమొదటిగా తిరిగి లేచిన వాడు ఆయనే. 6వది, తెస్సలోనీయులకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు గమనిస్తే, పరలోకము నుండి అగ్నిజ్వాలలు అని వ్రాయబడి ఉన్నది. అనగా ఆయన 2వ రాకడలో కూడా ఆయన రాజే. ఆయన పరలోకము నుండి మధ్యాకాశమునకు వచ్చిన రాజుగా ఉన్నాడు. ఆయన 2వ రాకడలో కూడా రాజుగా వస్తూ ఉన్నాడు. అలాగనే 7వది, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో, ఆయన నిరంతరము రాజే.
యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఆయన రాజుగానే ఉన్నాడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు యుగాయుగములు కలుగునుగాక. ఆమేన్.